నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రైట్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు. అవును. రైట్. మరి ఎలా అండి, ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది? ఎందుకంటే ఇది చెప్పారు కానీ మాకు ఇది జరగలేదు అనేది వినడానికి ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా అవును. చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి, అసలు గోచారం ఎలా ఉంది? తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ. జాతకం లేని అంటే మాకు టైం బర్త్ తెలియని వాళ్ళకి, సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అని అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం, వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి, దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి, మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తామో, ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి, టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువ అని కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు, గురువు, శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి, గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవాన్ 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల తర్వాత మారుతుంటారు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తూ ఉంటారు కదా, సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది ఆయన. సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా, కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో, ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటాడు. ఇవి మాస గ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దా, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయట్లేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చూసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి, చూసుకోవాలి. అందుకని ఈ మాస గ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట. ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర, తర్వాత నోములు చేయాలన్నా, దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మాసం? తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు. అయితే ఈ మాసం కొంచెం వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది. వీళ్ళకి కొంచెం బద్ధకం వదిలేసి ప్రయత్నం ప్రారంభం చేస్తే వస్తుంది. వీళ్ళకి బద్ధకం మాట 2 వదిలేసి చేయాలి పనులు. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఎంత యోగం అంటే వాళ్ళకి నక్షత్రంలోనే రవి, బుధుడు కలిసి ఉన్నారు. సో రవి, బుధుడు కలిసి ఉండడం అంటే ఏంటి, బుద్ధి ప్లస్ పదవి 2 కన్నా వచ్చే అవకాశం ఉంది. సో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వాళ్ళు వెళ్ళి అడిగితే ఈసారి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారంలో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా బయటపడాలి అనుకునే వాళ్ళకి మార్గం దొరికే అవకాశం ఉంది. సో పరిహారం ఏదో ఒకటి చేసుకోవడం, లేదా అడగడము, మా వ్యాపార అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలని జ్యోతిష్యం అడగడము చేయడం వల్ల వీళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంది. తర్వాత వీళ్ళకి లాభస్థానంలో కుజుడు,
లాభస్థానంలో కొంచెం ఉండడం వల్ల కొంచెం లోన్లు తర్వాత అమౌంట్లు ఎప్పటి నుంచో పెట్టిన పెండింగ్లు ఉన్నవన్నీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ల్యాండ్కి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ద్వితీయంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఇంట్లో ఒక మంచి మంచి విషయాలు శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకు జరుగుతుంది అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటే పెళ్లి కుదరడం కానీ, ఆ పెళ్లి తన గురించి మాట్లాడడం కానీ, లేదా శుభవార్తలు ఇంట్లో వినడం కానీ, ఇంట్లో సంతాన భాగ్యం కానీ సౌభాగ్యం కానీ రావడం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి లాభస్థానంలో సింహరాశి వాళ్ళకి బాగుంది, చాలా బాగుంది. సో వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే వీళ్ళకున్న బద్ధకాన్ని మొహమాటాన్ని పక్కన పడేయాలి. కొంతమందికి బద్ధకం ఉంటుంది, కొంతమందికి మొహమాటం ఉంటుంది. అరే ఎప్పుడు ప్రయత్నం చేసినా అవ్వదు, ఇంకా అవుతుందని నమ్మకంగా లేదు అని వదిలేసే వాళ్ళు కాకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళకి ఎంత లాభం ఉందో అంత యోగంగా ఉంది ఈ మాసంలో చేసుకోవాలి. ఎప్పుడైతే రవి మారాడో ద్వితీయంలోకి మారుతారో మళ్ళీ 17వ తారీఖు నుంచి రవి కన్యలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే రవి కన్యలోకి వచ్చేసిన తర్వాత వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే కొంచెం ఉద్యోగంలో, తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళతో కొంచెం ఇబ్బందులు. అక్కడ కేతువుతో రవి శుక్రుడు కలిసి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వీళ్ళు ఎందుకు రోజులు ఉంటారు ఎక్కువే ఉంటారు ఎక్కువే ఉంటారు. 16th కానీ నేను వస్తారు 22nd అప్పుడు వెళ్ళిపోతారు కదా శుక్రుడు. అంతవరకు అయితే రాహు చూస్తారుగా, అది ఉందిగా ఇంపాక్ట్. రవిని రాహు చూస్తాడు. రాహు డైరెక్ట్ గా అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇప్పుడు కేతుని చూడడం వేరు, అక్కడ గ్రహాల్లో శుక్రుని చూడడం వేరు, తర్వాత రవిని చూడడం వేరు. రాహు శుక్రుని చూడడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ అక్కడ జరిగే ఇబ్బందులు మాయ ప్రేమలు, ప్రేమ వ్యవహారాలు, ఈ విషయాల్లో చెడిపోవడాలు కానీ, కలవడం కానీ, చేసుకోవాలని మొండితనం కానీ పెరగడం పిల్లల విషయంలో. ఇది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కదా సింహరాశి వాళ్ళకి కన్య. కుటుంబ స్థానంలో వచ్చే చికాకులు ఏముంటాయి? నేను ఇష్టపడ్డాను చేసుకుంటానని, లేకపోతే వెళ్తానని, లేకపోతే వీసా కోసం డబ్బులు కట్టి ఆ డబ్బులు రాకపోవడం, మోసపోవడము, ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చి మోసపోవడం, ఇవన్నీ రాహు శుక్రుని చూడడం వల్ల జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు ఒక కంఫర్ట్ జోన్ చూపిస్తుంటారు, రాహు ఒక మాయం చేస్తుంటారు. సో ఆ కంఫర్ట్ కోసం అంటే లైఫ్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో డబ్బులు కట్టడము, మోసపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లాభస్థానంలో కూర్చుండడం వల్ల డబ్బులు రిలీజ్ అవుతాయి వీళ్ళకి. సో డబ్బులు రావడము, అవి మాయలో పడి ఇవి మోసపోవడం, ఇవి ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ జాగ్రత్త పడాలి. అందువల్ల రవి ద్వితీయంలో వచ్చినప్పుడు రవి రాహుల్ చూడడం వల్ల ఏమవుతుందంటే అధికారుల దగ్గర కొంచెం అహంకారం చూపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, మన ఉద్యోగం ఊడుతుంది. అది 100%. సో ఆర్థికంగా ఇబ్బందులు మళ్ళీ ప్రారంభం అవుతాయి అక్కడ. జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వాళ్ళకి ఎంత కంఫర్ట్ జోన్స్ ఉన్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగా తీసుకోకపోతే నిర్ణయాలు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాహు డైరెక్ట్ గా చూస్తూ ఉన్నారు కుటుంబ స్థానానికి వాళ్ళకి, అందువల్ల ఇబ్బందులు. సో వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే పొద్దున్నే సూర్యోదయం పూర్వం నిద్ర లేవడము, సూర్య నమస్కారాలు చేయడము, శివ అర్చన చేసుకోవడం. ఇంట్లో శివ అష్టోత్తరము, శివ అష్టోత్తరం అర్చన అంటే అభిషేకం చేసుకోవచ్చు, అభిషేకం చేయించుకోవడం, లేకపోతే వీళ్ళు చేయించుకోవడం, లేకపోతే వీళ్ళు వెళ్ళడం రెగ్యులర్ గా రోజు శివాలయానికి వెళ్ళడం, అభిషేకం చేయించుకొని దాన్ని నమస్కారం చేసుకుని స్వామి మమ్మల్ని ఏ మాయలో పడేయకుండా మేము చక్కగా ముందుకెళ్ళేలా చూడమని చెప్పి ఆయన ప్రార్థన చేయడం. ఎందుకు అంటే మాయలో పడే అవకాశం ఎప్పటి నుంచి ఉంది? 17వ తారీఖు నుంచి ఉంది. సో మనకి రోజులు అనేది ఇవాళ తెల్లారితే పొద్దున్న రాత్రి అనేది అయిపోతుంది, మర్చిపోతాం. ఖచ్చితంగా వీళ్ళు ఈ మాసం అంతా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళడం, నమస్కారం చేసుకుని రావడం. లేదు ఇంట్లో చేస్తాం పూజ పునస్కారం అలవాటు ఉంది, ఇంట్లో దీపారాధన చేసే అలవాటు ఉందంటే ఇంట్లో శివాష్టోత్తరం చేసి బయటకు వెళ్ళడం చేయడం వల్ల వీళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. అలా ఉండాలి డెఫినెట్ గా ఈ మాసం అంతా అని వీళ్ళు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వీళ్ళని. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః.